నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 9న తెనాలిలో మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు. గంగోత్రి సాయి దర్శకత్వంలో మహనీయుడు మండలి నాటకం ప్రదర్శన. సోషల్ మీడియా మిత్రుల మజ్జిగ పంపిణీ సేవ ముదావహం. మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పల్ నాయుడు. ఆటో డ్రైవర్ కుటుంబానికి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆర్థిక చేయూత. మండలి వెంకటకృష్ణారావు నేటి రాజకీయ నాయకులకు, రేపటి తరాలకు ఆదర్శమని, ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఘనంగా నిర్వహించినట్లు బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ బాధ్యులు చందు సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందు సుబ్బారావు మాట్లాడుతూ, వెనుకబడిన దివిసీమ ప్రాంతాన్ని దివ్యసీమగా మార్చడానికి జీవితకాలం శ్రమించిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ శనివారం సాయంత్రం శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు. అదే రోజు అరవింద తాడేపల్లి వారు మండలి వెంకటకృష్ణారావు జీవిత కథను ఆధారంగా రూపొందించిన మహాపురుషుడు మండలి నాటకం ప్రదర్శించినట్టు తెలిపారు. అరవింద ఆర్ట్స్ అధినేత, మహాపురుషుడు మండలి నాటకం దర్శకులు గంగోత్రి సాయి మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటం నుండి మండలి వెంకటకృష్ణారావు జీవిత కాలంలో చోటు చేసుకున్న పలు అంశాలతో రూపొందించిన మహాపురుషుడు మండలి నాటకం 45 మంది కళాకారులతో నేటి ఆధునిక టెక్నాలజీతో ప్రదర్శించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటకాన్ని తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బొల్లిముంత కృష్ణ, మొవ్వ సత్యనారాయణ, గరికపాటి సుబ్బారావు, మధుకర్, చందు, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి సభ మరియు మహాపురుషుడు మండలి అనేటువంటి నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశాం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి మంచి విషయంగా మేము భావిస్తున్నాము. మండలి వెంకటకృష్ణారావు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే వెచ్చించినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి నేత. ఎమ్మెల్యేగా చేసి కూడా, మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణం చేసినటువంటి మనిషి. ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుని యొక్క వారి జీవితాన్ని నాటకం ఆశాంతం చివరి వరకు కూడా ఉండి వీక్షించాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. నాటకము ఖచ్చితంగా 6:30కి ప్రారంభమవుతుంది, 2 గంటలు ఉంటుంది, 8:30కి పరిపూర్ణమవుతుంది. కాబట్టి తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం, ఈ నాటకాన్ని తప్పక వీక్షించండి. నాటకం ప్రదర్శన ముందుగా శత జయంతి సభకి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించున్నాం. అట్లాగే అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెనాలికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా, మన డబుల్ హార్స్ గ్రూప్ ఆఫ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూపు అధినేత మునగాల శ్యామ్ గారు, కొత్త సుబ్రహ్మణ్యం గారు కుమార్ పంప్స్ అధినేత, అట్లాగే అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు, ఇట్లా తెనాలిలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఉన్నాం. అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వారి జీవితాన్ని నాటకంగా చూపించాలి. వివిధ ప్రదేశాల్లో ఆయన చేసినటువంటి, ప్రజలకు చేసినటువంటి సేవలన్నింటినీ మనం చూపించాలి అంటే డిజిటల్ మరియు ఏఐ సపోర్ట్తోనే ఇది సాధ్యం అవుతుంది అని మొట్టమొదటిసారి ఏఐతో చేస్తున్నటువంటి మొట్టమొదటి సాంఘిక నాటకం ఇది. నాటకరంగ చరిత్రలో ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆయన జీవితంలో జరిగినటువంటి బాల్యం నుండి సంఘం పట్ల, ప్రజల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేశారో బాల్యం నుండి, అలాగే తను మరణించేంత వరకు ప్రజాసేవలో ఎలా పునీతమైపోయాడు, ఒక రాజకీయ నాయకుడు ఎలా బ్రతకొచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా
చాలా కూలంకషంగా, చాలా వివరంగా, అందరికీ సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో ఈ నాటకం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు రచించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెన్నిక కన్నా ముఖ్యమైనటువంటి నటీనటులందరినీ కూడా ఈ నాటకంలో నటిస్తున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కళాకారులను సేకరించి ఈ నాటకం తయారు చేయడం జరిగింది. అలాగే స్థానిక తెనాలి కళాకారులు కూడా ఈ నాటకంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించారు. దయచేసి అందరూ కూడా ఈ నాటకాన్ని వీక్షించే విధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మానవత్వం ఉన్న మహామనిషి మండలి వెంకటకృష్ణారావు గారు మహోన్నత వ్యక్తిని గురించి ఒక నాటక రూపంలో తీసుకొచ్చి తెనాలి ప్రజలకు అందించడం బొల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ వారు చాలా అభినందనీయులు. ఇదిగాక ప్రస్తుత రాజకీయ నాయకులకి, యువతకు కూడా ఆయన చేసినటువంటి ఉప్పెనల సమయంలో 1977 నవంబర్ 19న జరిగినటువంటి ఉప్పెనలో సుమారు 10-15 వేల మంది చనిపోయినప్పుడు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రజలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో బొల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ వారు రేపు 9వ తారీఖు ఈ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. నాటక రచయితకి గంగోత్రి సాయి గారికి, బొల్లిమంది ఫౌండేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీన్ని తెనాలి పట్టణ ప్రజలు కానీ మిగతా పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందవలసిందిగా కోరుతున్నాం. సోషల్ మీడియా మిత్రులు సామాజిక బాధ్యతగా వేసవిలో పాదాచార దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీతో పాటు పుచ్చబద్దలు పంపిణీ చేయడం ముదాహమని మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు సోషల్ మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లోని చలివేంద్రంలో మంగళవారం తెనాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ పుచ్చబద్దల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ్ అప్పలనాయుడు మాట్లాడుతూ పురపాలక సంఘం ద్వారా పట్టణంలో 14 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో చలివేంద్రాల్లో మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ సేవలు కొనసాగుతున్నాయన్నారు. పురపాలక సంఘం ద్వారా చేపడుతున్న సామాజిక సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా సభ్యులు నజీం, హరీష్, రోహిత్, గోపాలకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. సోషల్ మీడియా అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉండేటువంటి పోస్టులే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఏదైనా ఒక విషయాన్ని ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా రకాల వీడియోస్ మనం చేస్తూ ఉంటాం. సో వీడియోసే కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ యొక్క సమ్మర్లో ఎవరైతే ఈ యొక్క తెనాలి పట్టణంలో మార్కెట్ కోసం, విద్యా వైద్యం కోసం అనేక రకాలుగా పట్టణానికి వచ్చి వెళ్తున్నటువంటి సమీప గ్రామస్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ వేసవి వేడిని తట్టుకునేలాగా ఒక మజ్జిగ పంపిణీ మరియు పుచ్చకాయలు కూడా కట్ చేసి ఈ 2 కాంబినేషన్స్తో ఇక ఇవ్వడం కోసము ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు తెనాలి మున్సిపల్ కమిషనర్గా తెనాలి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ తెనాలి పట్టణంలో ఈ తెనాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసోసియేషన్ అని ఒకటి ఏర్పడింది. అది నజీం, అట్లాగే హరీష్ అండ్ ఇంకా మీ పేరు గోపాలకృష్ణ అండ్ అదర్ రోహిత్ అండ్ 4 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఇళ్లలో ఉండేటువంటి పాత బట్టలు ఆర్ ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఆట బొమ్మలు కానీ, అలాగే చెప్పులు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న రిపేర్లతో వాటితో ఉంటాయి. అవన్నీ మాకు ఇస్తే సరిచేసి లేని వాళ్ళకి సప్లై చేస్తాం. అక్కడ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది కూడా. సో దానిని కూడా ప్రమోట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా తరఫున, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ కూడా ప్రమోట్ చేయాల్సిందిగా, అపార్ట్మెంట్స్లో హోమ్ కంపోస్టింగ్ అనేటువంటిది చాలా చోట్ల ఏర్పాటు చేస్తాం, అవి కూడా ప్రమోట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నలుగురికి కూడా, ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము తెనాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కలిపి మజ్జిగ అలాగే పుచ్చకాయ పంపిణీ కార్యక్రమం చేశాము. దానికి మన మున్సిపల్ కమిషనర్ గారు రామ అప్పలనాయుడు గారు విచ్చేయడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకి వచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చారంటే మేము ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్లాగే ఇంకా మంచి కార్యక్రమాలు మేము కూడా ముందు చేస్తాము. మమ్మల్ని ఫాలో చేస్తున్న అదే మా పేజెస్ని ఫాలో చేసిన ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఇదన్నమాట మా టీము, తెనాలి ఇన్ఫ్లుయెన్సర్స్ టీము. సార్ గారు మున్సిపాలిటీకి సంబంధించిన త్రిబుల్ కార్యక్రమం అనేది ఒకటి లాంచ్ చేశారంట. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మేము మా పేజెస్లో అయితే అప్లోడ్ చేస్తాము. స్టే ట్యూన్. థ్యాంక్ యూ అండ్ బై. అదే మమ్మల్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా సభ్యులు కూడా స్పెషల్గా థ్యాంక్స్.
గత 20 ఏళ్లుగా ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఇటీవల ప్రమాదానికి గురైన ఆటో డ్రైవర్కు గణేష్ యూత్ కన్వీనర్ వీరవరి మురళి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు నిత్యావసర సరుకులను ఆ కుటుంబానికి అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ పాయింట్లో మంగళవారం ఆటో డ్రైవర్ రైస్ కాలనీ నివాసి జి శ్రీనివాస్ జీవన పరిస్థితి తెలుసుకొని గణేష్ యూత్ సభ్యులు ఆర్థికంగా అండగా నిలిచారు. గత 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాస్ ఇటీవల ప్రమాదానికి గురై కాలికి గాయమవడంతో జీవనం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పరిస్థితిని తెలుసుకున్న తక్షణమే స్పందించిన అంగలకూతురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవలి మురళి బాధితులకు 15,000 రూపాయల నగదు నిత్యావసర సరుకును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మనిషి కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలవటం, తోటి మనిషిగా ఉన్నంతలో సాయం అందించడం బాధ్యతని, వ్యక్తిగతంగా సహాయం చేయడంతో పాటు ప్రభుత్వ పరం కూడా అవసరమైన సహాయం అందించేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పవరపు సాంబశివరావు, నవీన్, రైల్వే ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు సురేష్ గాజులవర్తి, వైస్ ప్రెసిడెంట్ నాగా, సుబాని, బాబు, యేసు, ఉద్దండం, యేసురాజు, శంకర్, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పాయింట్లో 20 సంవత్సరాలుగా ఆటోనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి నిరుపేద కుటుంబం ఈ శ్రీను వాళ్ళది కుటుంబం. అనుకోకుండా కాలుకు తగిలినటువంటి ఒక చిన్న గాయం అది పెద్దదై ఆటో నడుపుకుంటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఎప్పుడైతే ఈ ఆటో వేసుకోవట్లేదో ఇంట్లో జీవనం గడవటం కూడా కష్టమైపోయి, ఓ పక్క కాలుకి మందులకి డబ్బులు లేక ఇంట్లో నిత్యావసర వస్తువులు జీవనం గడవక ఎంతో ఇబ్బంది పడుతూ మేడే రోజు నేను ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడికి చూడటం జరిగింది. ఎమ్మటే మా సోదరుడు మేము స్పందించి 15,000 రూపాయలు సీని గారికి ఆర్థిక సహాయంగా ఇంట్లో కనీసం కాస్త తినడానికి నిత్యావసర సరుకులు ఉండాలి ముందని చెప్పి నిత్యావసర సరుకులు అవి కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయాలి. మనం ఏదైతే కష్టపడతామో ఆ వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత మనం సేవ్ చేసుకున్నప్పుడే ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఎంతో కొంత మనకి ఆ డబ్బులు ఆధారం అవుతుంది. ఇవాళ చిన్న చిన్న కుటుంబాల్లో హెల్త్ పరంగా కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బయట అప్పు దొరక్క పని చేసుకుంటానికి పని చేసుకునే పరిస్థితి లేక చాలామంది దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా తనకి ఏ విధంగా ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందుతుందో రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి వైద్యపరంగా కానివ్వండి, ఏదో ఆర్థికంగా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సహాయం అందే విధంగా కానీ ఎటువంటి అవకాశం ఉన్నా సరే తప్పకుండా మేము చేసి పెడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా గణేష్ తరపున మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, రైల్వే స్టేషన్ యూనియన్ స్టేషన్లో గత 23 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. నాకు మొన్న మేడే ఫస్ట్కి సార్ గారిని పిలిచాము. సార్ గారిని పిలిస్తే సార్ గారికి ఈ విధంగా విన్నపం చేస్తున్నాను, కాలు బాగాలేదు సార్, 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాను. సార్ వెంటనే స్పందించి నాకు ఆర్థిక సహాయం 15,000 సరుకులు ఇప్పించినారు. అంతేకాక ప్రభుత్వం తరపు నుంచి నాకు ఏ విధమైన అవసరం ఉన్నా చేపిస్తా అన్నారు. ముందు ఇంట్లో వాడుకోమని చెప్పారు. తర్వాత ఏదన్నా అవసరం ఉన్నా కూడా ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మని చెప్పారు. వారికి వాళ్ళ కుటుంబాలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మాకు ఇది ఈ సమస్య అనగానే ఏ కార్మికుడైనా కానీ, ఏ బాధితుడైనా కానీ, ఏ వర్గానికి చెందినవాడైనా కానీ, పేదవాడంటే ఆయన ఎమ్మటే అది వెనక ముందు ఏమి చూడు అన్న, నాకు ఈ కష్టం అనగానే ఎమ్మటే చెల్లించి అదిగో రేపు సాయంత్రం రండి మీకు ఇది ఈ సాయం చేయగలుగుతాను నేను, నో అనే మాట ఆయన నుంచి రాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, శ్రీనివాస్కి మన మేడే రోజు అతనికి ఉన్నటువంటి కాలు ఇబ్బంది వల్ల అన్నకి తెలియపరుచుకున్నాడు. ఆ సమస్యని ఎమ్మటే 2 రోజుల్లో దాన్ని రెక్టిఫై చేసి అన్న ఆయన ఏ విధంగా అయితే ఎమ్మటే చెల్లించగలుగుతాడో ఆ విధంగా అతనికి కుటుంబానికి సరిపడేటువంటి ఆ నెల భత్యం కానీ ఆర్థికంగా కానీ సహాయం చేసినందుకు యూనియన్ తరఫున మేము అందరూ రుణపడి ఉంటామని థ్యాంక్స్ చెప్పుకుంటూ. ప్రాచీన ఆయుర్వేద వైద్య సేవలను తెనాలి ప్రాంత ప్రజానీకానికి చేరువ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తెనాలి పట్టణంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి సంకల్పించిన క్రమంలో ఈ నిర్మాణానికి అవసరమైన 61 సెంట్ల స్థలాన్ని ఆయుష్ వైద్యశాల నిర్మాణ ప్రతినిధులకు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు అప్పగించారు.
మంగళవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆయుష్ విభాగం ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తపేటలోని నాటి ప్రభుత్వ వైద్యశాలలో ఆయుష్ హాస్పిటల్ మెడికల్ కళాశాల ఏర్పాటు దిశగా 61 సెంటర్ స్థలం కేటాయించగా ఆ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు ఆయుష్ వైద్యశాల నిర్మాణ ప్రతినిధులకు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. నాటి ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో తెనాల్లో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని ఆయుష్ ప్రతినిధులకు అప్పగించడం తెలిపారు. చాలా ముఖ్యమైన రోజు అండి. నేషనల్ ఆయుష్ మిషన్ కింద 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో శాప్ అనే ప్రోగ్రాం కింద నేషనల్ వైడ్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ప్రాచీన వైద్య శాస్త్రాన్ని దేశవ్యాప్తంగా ఆయుష్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే తెనాలి పట్టణంలో ఒక ఆయుష్ హాస్పిటల్ ఆర్ కాలేజీ ఏర్పాటు చేయడం కోసం మనకి ఒక ప్రపోజల్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవతో మాకు ఓల్డ్ హాస్పిటల్ మున్సిపల్ హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ హాస్పిటల్ ప్రెమిసెస్లో 61 సెంట్లు విస్తీర్ణము డిమార్క్ చేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఆయన ఈరోజు మాకు అడ్వాన్స్ కంపోజిషన్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో. సో దానిని ఈరోజు గ్రౌండ్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ హ్యాండ్ ఓవరింగ్కి మనకి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ జోన్ 3 ఒంగోలు వారు వచ్చున్నారు. వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంటర్న్ ఏపీ MSIDC తరఫున యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి తెనాలి పట్టణ ప్రజలకు మరియు సమీపంలో ఉండేటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ఆయుష్ హాస్పిటాలిటీ సేవలన్నీ కూడా ప్రాచీన వైద్యకల్ అయినటువంటి ఈ యొక్క ఆయుర్వేదము, యునాని, సిద్ధ ఇవన్నీ కలిపి ఆయుష్ డిపార్ట్మెంట్గా చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రాచీన వైద్యాన్ని తిరిగి తీసుకొని రావాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం అనేది నెరవేరుతుంది. దానికి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇది ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్, అంతేకాకుండా దీనిని మెడికల్ కాలేజ్ అండ్ స్టాఫ్ అండ్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసే స్థాయికి మంత్రివర్యులు తగిన చర్యలు తీసుకుంటారు. దానికి మొదటి మెట్టిగా ఈరోజు ల్యాండ్ అనేటువంటిది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని, రైతుల హక్కులను పరిరక్షించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం పెదపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ అధికారులు కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆనందబాబు రైతులకు అందజేశారు. అమర్తులూరు మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉండగా 11 గ్రామాల్లో రీసర్వే పూర్తవగా 813 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, ఎలవర్తి బ్రహ్మానందం, కొసరాజు దేవకుమార్, శరణగిరి రాజేంద్ర, ఎలమంచిలి బాజీ, కొడాలి నాగయ్య, బొంత ఆంజనేయులు, నర్రా శ్రీనివాస్, తహసీల్దార్ నెహ్రూ, ఎంపీడీఓ శేషమాంబ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీ తాతల తండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫోటో చూసుకోవాలా రోజు మీ ఆస్తిలో? మరి ఎందుకు పెట్టాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా శాశ్వతం? మీ ఆస్తి మీకు శాశ్వతం, కానీ ఆయన శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గరికి మ్యాండేట్ వెళ్ళాలి. ఓట్లు వేయండి, 5 ఏళ్ళు మేము పనిచేసాం, ఈ 5 ఏళ్ల క్రితం మమ్మల్ని ఎన్నుకున్నారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ పోవాలి. ఎన్నుకుంటే ఎన్నుకుంటారు, లేకపోతే లేదు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు పరిమితం చేసి తరిగి కొట్టారు. కానీ ఆ హద్దురాళ్ళ మీద ఆయన ఫోటోలు అంతే ఉన్నట్టయితే ఇవాళ ముఖ్యమంత్రి కాదుగా. మనకేం అవసరం? ఆయన బొమ్మ చూసుకోవాల్సిన అవసరం. అది కుటిలమైనటువంటి ఆలోచన. ఇంక ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచనలు ఏంటంటే, గతంలో వివాదాల పరిష్కారం, వివాదాలు గట్టు దగ్గర పుట్ట దగ్గర ఏవో గొడవలు అవుతూ ఉంటాయి, వివాదాలు వస్తుంటాయి. అంటే ఎక్కడ వివాదం ఉంటే అక్కడ గద్దల్లాగా వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు వాళ్తారు. ఆ గ్రామాల్లో వాళ్ళ పార్టీ పనిచేసేవాడు కానీ ఆడుండే మోతుబరి కానీ ఎవడో ఒకడు వచ్చి వాలి ఆ పంచాయతీ అటు ఇటు పంచాయతీలు చేసి వాళ్ళ ఆస్తులు ఆక్రమించడానికి దుర్మార్గమైన ఆలోచన చేసేదే ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీద ఎన్నికల ముందు మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన పిలుపుతో చాలా ఉద్యమం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆ వాస్తవాన్ని వాళ్ళు తీసుకెళ్ళాం, వాళ్ళు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిచ్చిన దానిలో ఇది కూడా ఈ ప్రధానమైన
కుట్ర వాళ్ళు చేసిన కారణం కూడా ఒక కారణం. తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థనంతా కూడా సరళీకృతం చేసి ఇదంతా గాడిలో పెట్టి ఈ రీసర్వే అనేది పకడ్బందీగా చేసి ఎవరి ఫోటోలు ఏమీ లేకుండా ఆ పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఇటు మొదలుపెట్టాడు. అవన్నీ తీసేసి రాజముద్రతో పాస్బుక్లు తయారు చేసి సర్వేరాళ్ళు, మామూలు సర్వేరాళ్ళు గతంలో ఏముండేవో అవి తీసుకొచ్చి సర్వేరాళ్ళు, సర్వే హద్దులు ఫిక్స్ చేసి చిన్న చిన్న లొసుగులు ఉంటే కూడా సరిచేసి మీకు పర్మనెంట్ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమమే ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ సర్వే కంప్లీట్గా పూర్తయిన గ్రామాలు 4 గ్రామాలు పూర్తయిపోయినాయి. ఎలవర్రు, బోడపాడు, కేటీపర్రు, పెదపూడి. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి లాగిన్లో ఒక 2 ఊళ్ళు గోవాడను, అమర్తలూరు కంప్లీట్ అయ్యి ఆయన జాయింట్ కలెక్టర్ లాగిన్లో ఉన్నాయి. ఆ పాస్బుక్లు రావాల్సిన పరిస్థితి తొందరలోనే వస్తాయని కూడా చెప్తున్నాను. గ్రామ సర్వేయర్ లాగిన్లో ఒక 2 విలేజెస్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ 1,15,000 ఎకరాలు ఒక వేమూరు నియోజకవర్గంలో సాగుబడిలో ఉంది. అందరూ రైతులే ఎక్కువ మంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. మీరు ఎంతో ప్రేమించి ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో అధికారంలో తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా మీ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంత క్రితం గత ప్రభుత్వంలో వారి ఫోటోలతో ఉండి మన యొక్క ఆస్తులకు పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన భూమి మీద వేరే వారి ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అవి ఎప్పటికీ అధికారం ఉంటుంది పోతుంది, కానీ రాజముద్ర ఎప్పటికీ నిలబడేది. చంద్రబాబు గారు అది ఆలోచించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి భూమికి వారే హక్కుదారులుగా ఉండే విధంగా ఈ రోజున రీసర్వే చేసి పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో మన భూముల్లో కూడా వారి ఫోటోలతో సర్వే రాళ్ళు, వారి యొక్క ఆలోచనలతో మన భూమిని వారి చేతిలో పెట్టుకొని అనేక విధాల ఇబ్బందులకు రైతు సోదరులను గురి చేయటం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని రైతు పక్షపాతిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన పక్షాన నిలబడి రైతు సోదరులకు న్యాయం చేయడానికి ఈ విధమైన రీసర్వే చేసి పాస్ పుస్తకాలు అందజేయటం జరుగుతుంది. ఓ దళితుడు రాజకీయ పార్టీ పెట్టి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ స్థానాలు గెలుచుకుని తమిళనాడుకు విజయ్ ముఖ్యమంత్రి కానున్న సందర్భాన్ని జై భీమ్ ఫెడరేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి మార్కెట్ సెంటర్లో చెప్పులు కుట్టే కార్మికులకు, చిరు వ్యాపారులకు, చర్మకారులకు వేసవిలో చల్లదనం ఇచ్చే గొడుగులు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవానంద్ మాట్లాడుతూ, జై భీమ్ ఫెడరేషన్ తరపున చర్మకారులకు, చిన్న వ్యాపారస్తులకు ఈ ఎండాకాలం ఉపశమనం కోసం గొడుగులు, మజ్జిగ ప్యాకెట్లు పంచడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక ముందు కూడా తమ ఫెడరేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు వల్లభాపురపు శ్యాంబాబు, కొత్తపల్లి చిరంజీవి, వెంకటేష్, బుల్లయ్య, ఎల్లమాటి నాని తదితర సభ్యులు పాల్గొన్నారు. మా జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయం తరఫున మా దళిత సోదరులకి, ఇక్కడున్న చెప్పులు కుట్టే మిత్రులకి, ఇంకా వేరే వివిధ వ్యాపారాలు చేసుకునే సన్నకారు వ్యాపారస్తులకి ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి గొడుగులు, మజ్జిగ ప్యాకెట్లు పంచడం అయింది. అదే సందర్భంగా తమిళనాడులో ఒక దళిత నాయకుడు విజయ్ అనే అతను, జోసెఫ్ విజయ్ అనే అతను ఫుల్ మెజార్టీతో భారతదేశంలోనే ఫస్ట్ టైము ఒక దళిత నాయకుడు పార్టీ స్థాపించి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ సందర్భంగా కూడా వీరికి మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామం. దక్షిణ భారతదేశంలో దళిత బహుజనులకు రాజ్యాధికారం చేసి దక్కించుకోవడానికి అవకాశం ఉంది. ఆ సందర్భంగా మా మిత్రులందరితో కలిసి వీళ్ళందరికీ షేర్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇక ముందు కూడా ప్రతి కార్యక్రమం మా జై భీమ్ ఫెడరేషన్ తరఫున మా మిత్రులందరితో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా కానీ వారికి తోడుగా నీడగా ఉంటామని సభముఖు మనకి తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. శ్రీ శివలింగేశ్వర భక్తు బృంద సేవా సమితి తెనాలి శాఖ అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో అనాథ మృతదేహానికి అంతిమ సంస్కార సేవను నిర్వహించారు. అస్సాం చెందిన సురేష్ ముండా అనే వ్యక్తికి గత నెల 27వ తేదీన చుండూరు వద్ద రైలు నుండి పడి మృతి చెందాడు. చుండూరు సిఐ ఆధ్వర్యంలో ఆ మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురికి తరలించి మృతుడి కుటుంబానికి సమాచారం ఇచ్చినా ఎవరు స్పందించిన నేపథ్యంలో చుండూరు సిఐ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితిని
సంప్రదించి మార్చులో ఉన్న సురేష్ ముండా భౌతిక కాయాన్ని పోలీసు సమక్షంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానం ప్రాంగణంలో అంతిమ సంస్కార ఖననం చేశారు. ఈ సందర్భంగా కుర్రాశ్రీని మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా స్వామి జ్ఞానప్రసన్న ఆదేశాల మేరకు తెనాలిలో అన్నదాన సేవ, అనాథ సేవ, అంతిమ సంస్కార సేవ హిందూ సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవా సమితి సభ్యులు సహకరించారు. గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి డైలీ నిత్యాన్నదానం, మరి అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా చనిపోయినా కానీ ఎక్కడ కూడా ₹1 తాకకుండా మరి యొక్క బాడీకి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఉదయం చుండూరుకి చెందిన సిఐ గారు ఫోన్ ద్వారా తెలిపారు. గత నెల 21వ తారీఖు చుండూరు శివారులో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెబితే ఆ యొక్క మృతదేహాన్ని వారికి వివరాలు తెలిసేసరికి 28వ తారీఖు అయింది. అక్కడి నుంచి 28వ తారీఖు తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాలలోని మాచిరినందు భద్రపరిచి వివరాలు సేకరించగా అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరు సురేష్ ముండా అని అతని పేరు నిర్ధారించారు. మరి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ బంధువులకు కూడా వాళ్ళ ఫోన్ల ద్వారా తెలుసుకొని తెలియపరిచినా కానీ వాళ్ళు ఎవరు కూడా రాకపోవడం వల్ల అప్పటికే మరి గత నెల 21 అంటే ఈరోజు 4వ తారీఖు మరి ఈ నెల వచ్చింది. మరి దరిదాపులుగా 15-16 రోజులు అవుతుంది. ఇతనికి మరి బాడీ అయితే క్షీణించిపోవడం వల్ల మరి సిఐ గారు ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు చుండూరుకు సంబంధించి వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజున ఆ మృతదేహాన్ని పోలీసుల సమక్షంలోనే తీసుకొచ్చి పోస్టుమార్టం చేయించిన తర్వాత మా వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ మరి బురిపాలెం రోడ్లో మహాప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లాంటి రైల్వే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఈ రైల్వే మరణాలను కూడా కొంచెం కంట్రోల్ చేస్తానికి పోలీస్ శాఖ వారు ఏదన్నా చర్యలు తీసుకుంటే కొంతవరకు మరణాలు ఆపవచ్చు అని మా అభిప్రాయం. ఇలాంటి మరణాలు జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ కుటుంబాలు ఒంటరి అయిపోతున్నాయి. ఈ గేట్ల దగ్గర ఇటు దగ్గర వీళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ ఒడిశా వాళ్ళు కానీ అటు నుండి ఇటు వాళ్ళు వచ్చినా ఇటు బెంగళూరు, మద్రాసు ఇటంతా పనులు చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు ఆ గేట్ల దగ్గర కూర్చోవడం వల్ల పడి మరణిస్తున్నారు. ఇలాంటి ఐటమ్ మీద కొంచెం రైల్వే పోలీసులు కానీ ఈ పోలీసులు చర్యలు తీసుకొని ఇలాంటి కొంత తగ్గిస్తే ఇలాంటి మరణాలు తగ్గుతాయని మేము ఆశిస్తున్నాము. వాళ్ళు కుటుంబాలు కూడా ఇట్లా మరణించడం వల్ల ఒంటరి అయిపోతున్నాయి. ఇలాంటి మరణాలు జరగకుండా చూడాలని పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. 9న తెనాలిలో మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు. గంగోత్రి సాయి దర్శకత్వంలో మహనీయుడు మండలి నాటకం ప్రదర్శన. సోషల్ మీడియా మిత్రుల మజ్జిగ పంపిణీ సేవ ముదావహం. మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు. ఆటో డ్రైవర్ కుటుంబానికి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆర్థిక చేయూత. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.